నీకు భయం ఎందుకురా నాయన? ఎందుకు భయం వచ్చింది? ఎందుకు ఆందోళన వచ్చింది? ఎందుకు దడ వచ్చింది? ఎందుకు టెన్షను? ఎందుకు నిద్రలేని రాత్రుల్లో? ఎందుకు అన్నం సహించట్లా? ఎందుకు గుండె దడ పెరిగిపోతుంది? ఎందుకు షుగర్ లెవెల్ పెరుగుతుంది? ఎందుకు బీపీ పెరిగిపోతుంది? దడ, ఆందోళన, ఒత్తిడి ఎందుకు? విశ్వాసం లేదు కాబట్టి. విశ్వాసం అనేది నీలో సరైన పాళ్ళలో ఉన్నట్లయితే ఆందోళన అనేది ఉండదు, అణిగిపోయిద్ది. ఆందోళన పెరుగుతుంది అంటే విశ్వాసం తరిగిందని అర్థం. విశ్వాసం బాగా పెరిగి ఉన్నది అంటే నీకు ఆందోళన అణిగిపోయిందని అర్థం. ఇప్పుడు ఇంతకు మీలో బాగా ఆందోళన గురవుతున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మరి ఎప్పుడు విశ్వాసంలో బలపడతా? విశ్వాసం లేకపోతేనే ఆందోళన పెరిగిద్ది. యేసయ్య పట్ల విశ్వాసం ఉందనుకో, నీ పరిస్థితి చూసి చుట్టూ వాళ్ళకి దడ పెరిగిద్దిగా, నీవు మాత్రం ప్రశాంతంగా ఉంటావు. అసలు ఆ అమ్మాయికి ఏమన్నా ఉందా? చేము గుర్తుపోయి సత్తనం, ఏమైద్దో అని ఆ అమ్మాయి పాటలు పాడుతుంది, హల్లెలూయా స్తుతి మహిమ అంటుంది, ఆ మనిషి పని అట్టు ఉంది అని పక్కన ఉన్నారు. నీ గురించి అట్లా అనుకుంటే నువ్వు గ్రేటే. మరి ధైర్యం చెబుతుంటారు, ప్రసవ వేదన పడే స్త్రీకి చెప్పినట్టు పక్కన వాళ్ళు ధైర్యం చెబుతుంటారు. ఏం కాదమ్మా, నువ్వు నమ్మిన దేవుడు గొప్పడు, నీకేం కాదంటే ఏమోనక్క, ఏమోనన్నా, ఏమో తమ్ముడా, ఏమో అన్యా. ఇంతకు విశ్వాసాలు వాళ్ళు నువ్వు నాకు అర్థం కాదు. వాళ్ళు చెబుతుంటారు నువ్వు నమ్మిన దేవుడు గొప్పడమ్మా, నీకేం కాదని. బిడ్డలారా, విశ్వాసము గలవారికి ఒక మొదటి గుర్తు ఏంటంటే ఆందోళనలో బతకరు, ఆందోళన అధిగమించి జీవిస్తారు. చెప్పేది నిజమా కాదా? నా దేవుడు ఉన్నాడు, నష్టమైన లాభమైన కష్టమైన ఆయన చూసుకుంటాడు, ఆయన చిత్తం కానీ ఏం జరిగిద్ది, ఆయన చిత్తమైందని నేను ఆపుతానా, ఆయన చిత్తమే జరుగును కాక అనే మాట పలికినప్పుడు ఏది ఉంటుంది నీ దగ్గర? చెప్పబోయా తమ్ముడా, కనపడుతుందా మొహం? ఏది ఉంటుంది? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా నమ్మకం అంటే విశ్వసించిన వాడు భయపడాడు. ఎవడు భయపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, విశ్వాస విషయంలో బలహీనుడుగా అన్నాడు. ఆ తర్వాత ఇక ఆయన గద్దించి ఆయన మళ్ళీ మౌనం అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎట్టివాడో అంటే అర్థం కాలే. ఇంకా ఈయన ఎట్టివాడో, గాలియు సముద్రము ఈయనకు ప్రభు ఎట్టివాడు, ఏమై ఉన్నాడు? సర్వాధికారి, సర్వజ్ఞుడవు, సంపూర్ణస్వరూపివి నీవు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయన సర్వ విశ్వం మీద రాజై ఉన్నాడు, సర్వ ప్రకృతి ఆయన కనుసన్నల్లో ఉంది అని వారు ఎరగలేదు అప్పటికి. ఎప్పటికీ వాళ్ళలో ఆ పరిపూర్ణత వచ్చిందా అంటే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి మూడో నాడు తిరిగి లేచి ఇంచుమించు 40 దినములు వారికి అగుపించి వారి కళ్ళ ముందు ఒలీవల కొండ మీద ఆరోహణమే వెళ్ళిన తర్వాత మేడగది మీద వారంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ప్రార్థనలో ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ ప్రభావం పొందుకున్న తర్వాత 2వ అధ్యాయంలో ఆత్మచేత నింపబడ్డారు. 3వ అధ్యాయంలో శృంగారమున దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని దగ్గర వాళ్ళు యేసు ప్రభువుని ఏ పరిధిలో